కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చించనున్నారు. కోర్టు లేవనెత్తిన సాంకేతిక అంశాలను ఎలా అధిగమించాలి అనే దానిపై చర్చించనుంది మంత్రిమండలి. కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలా లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే కోణంలో కూడా న్యాయ నిపుణుల సలహాలను కేబినెట్ తీసుకోనుంది. దీంతో మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చించనుంది కేబినెట్. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చించనున్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా విధి విధానాలను ఈ మీటింగ్లోనే ఖరారు చేయనున్నారు. అలాగే మెట్రో టేకోవర్, ఆర్టీసీ సమ్మెపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఉద్యోగుల సమస్యలు, యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశాలపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునుంది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూస్గా ఉన్న అంశాలకు ఈరోజు ఈ కేబినెట్లో ఒక క్లారిటీ రాబోతుంది. దీంతో ఆ నిర్ణయాలు ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు అందరినీ ఉత్కంఠ రేపుతున్న అంశంగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా తీసుకుంటే కాళేశ్వరానికి సంబంధించిన అంశం అన్నది ప్రధాన అంశంగా ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ద్వారా ఈ కేసీఆర్ అదే హరీష్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు నివేదిక ఆధారంగా అని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయాలన్న దానిపైన ప్రధానంగా కేబినెట్లో చర్చించబోతున్నారు. దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్నా లేదంటే హైకోర్టు తప్పుపట్టి ఏదైతే అంశం ఉందో 8B అన్నది అనుకూలంగా మారిందో, 8B సెక్షన్ 8Bని పూర్తిగా అనుసరించలేదు, దానికి నిబంధనలకు విరుద్ధంగా ఎంక్వైరీ చేశారన్నది ప్రధానంగా హైకోర్టు తప్పట్టిన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మళ్ళీ కాళేశ్వరం కమిషన్ గడువును పెంచి 8B ప్రకారంగానే విచారణ చేయించాలా అన్నది ఒక ఆలోచన చేస్తుంది. అది కాకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న మరో ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసు, ఈ అంశం అన్ని CBI విచారణ చేయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల వాతావరణం లేనన్నా ఖచ్చితంగా ఈ అంశంపైన కేంద్రంపైన ఒత్తిడి చేస్తూనే ఒకవైపు సుప్రీంకోర్టు గడప దట్టాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 3 అంశాల్లో ఏ అంశాన్ని కేబినెట్ ఆమోదం తెలుపుతుందని చూడాల్సి ఉంటుంది. కేబినెట్ క్లారిటీ వచ్చిన తర్వాత ఏ అంశాన్ని టేక్ ఓవర్ చేస్తుంది అన్నది ప్రధానంగా తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ 32 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఆర్టీసీ కార్మికులు ఉంచారు. వారితో చర్చలు కొనసాగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా కొలిక్కి రాని పరిస్థితిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేబినెట్లో ఈ అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఎక్కడైతే చర్చలకు బ్రేక్ వేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా 3 అంశాలను కార్మికులు ప్రస్తావిస్తున్నారు. ఒకటి ఆర్టీసీ విలీనానికి సంబంధించి అనుకోండి, రెండోది ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా డ్రైవర్లకు కార్మికుల ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళన కార్మికుల్లో ఉంది. ఆర్టీసీ కొనుగోలు చేయాలన్న డిమాండ్ చెప్తున్నారు. కొన్ని ఆర్థికపరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 29 అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు కూడా 3 అంశాల్లో ఆర్థికపరమైన అంశాలు కాబట్టి వాటి పట్ల కేబినెట్లో చర్చించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు మెట్రోకు సంబంధించిన ప్రజా రవాణా వ్యవస్థను మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉన్న మెట్రోను కూడా టేక్ ఓవర్ చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు టేక్ ఓవర్ చేసుకోవాలన్న ఇప్పటికే ఒక అగ్రిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ టేక్ ఓవర్కు సంబంధించిన అంశంపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. టేక్ ఓవర్ చేస్తున్న నేపథ్యంలోనే ఆ ఎల్ఎన్టీ కంపెనీకి దాదాపు 13,000 కోట్లను వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏ బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలి అన్న దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పొలిటికల్ అంశాలకు వస్తే ఎమ్మెల్సీకి సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. కోదండరాం అదేవిధంగా అజరుద్దీన్కి సంబంధించిన పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాటికి ఆమోదించుకోకపోతే ఈ నెలాఖరుతో ఏదైతే మంత్రిగా కొనసాగుతున్న అజరుద్దీన్కు ఈ నెలాఖరుతో నియామకం కావాల్సింది. ఒకవేళ ఈ నెలాఖరుతో నియామకం కాని పరిస్థితి ఉంటే ఏం చేయాలి, ప్రభుత్వంగా ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపైన ఈ కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 30 వరకు గవర్నర్ నుంచి ఆమోదం రానట్టయితే ఖచ్చితంగా అతను రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాజీనామా చేసినట్టయితే రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, దాన్ని హడిల్ను ఎదుర్కొనేందుకు ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్ళాలి, మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ నెక్స్ట్ డే ప్రమాణ స్వీకారం చేయించాలన్నా, ఒకవేళ అలా ప్రమాణ స్వీకారం చేసినట్టయితే ప్లాన్ బి ప్రకారం మరో 6 నెలలు సర్కారుకు టైం దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళాలన్నా, లేదంటే ఈలోపు గవర్నరు ఆమోదించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలన్న దానిపైన కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఒక క్లారిటీకి రాబోతున్నారు. దీంతోపాటు యాసంగి ధాన్యానికి సంబంధించి కొనుగోలుకు సంబంధించిన అంశం అనుకోండి, అదేవిధంగా
ఏదైతే ఉద్యోగుల సమస్యలు ఉన్నాయో ఉద్యోగుల డిఏ అదేవిధంగా పిఆర్సీకి సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కుండల్.